వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం పుంగనూరులో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 24వ వార్డులోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలను దత్తత తీసుకున్న పోలీసులు. బుధవారం ఐజీ రాక సందర్శించిన సిఐ చంద్రశేఖర్, కమిషనర్ లోకేశ్వర్ వర్మ. 50% రాయితీతో రాఖీ విత్తనాలు సరఫరా వెల్లడించిన వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్. రికార్డులు సక్రమంగా లేని ఆటోలను సీజ్ చేసిన అసిస్టెంట్ ఎంఏ రాజగోపాల్. వార్తలోని వివరాలు. పుంగనూరు పట్టణం 24వ వార్డులోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలను పోలీసు వారు దత్తత తీసుకున్నారు. మంగళవారం సిఐ చంద్రశేఖర్, కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎస్ఐ హరిప్రసాద్లు, స్థానిక కౌన్సిలర్ ఇబ్రహీంలు పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతుల గురించి ప్రధాన ఉపాధ్యాయురాలని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు స్వచ్ఛమైన నీటిని త్రాగేందుకు నీటి శుద్ధి యంత్రం, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం తదితర వసతుల కల్పనకు దాతల సహాయంతో సమకూరుస్తున్నామని సిఐ తెలిపారు. బుధవారం పొంగనూరు పట్టణానికి ఐజీ రావడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆసిఫ్, సిసి శ్రీనివాసులు గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సబ్దర్, రాతి మసీద్ అధ్యక్షుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రాజశ్రీ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు పుంగనూరు పట్టణంలో బీసీ హాస్టల్ను మరియు ఉర్దూ హై స్కూల్లో అడాప్షన్ తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు దీనికి వెన్నుండి మున్సిపల్ కమిషనర్ గారు బాగా సహకరించి ఈ స్కూల్లో ఏమేమి ఉన్నాయో సమస్యలు అవన్నీ ముందుకు చేయాలని చెప్పే ఉద్దేశంతో రేపు ఐజీ గారు వస్తున్నారు. ఐజీ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్కి వాటర్ ప్యూరిఫైడ్ మరియు పిల్లలకు, బీద పిల్లలకు బుక్స్ ఇవన్నీ కూడా డోనర్స్ ఇవ్వడం జరుగుతుంది. బీద పిల్లలకు అంతేకాకుండా ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి బాగా చదువుకునే పిల్లలకు ఇంకొద్దిగా మంచి చదువులు చెప్పించడానికి కూడా మేము అందరితో కలిసి సహకరించి వారిని ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా సహకరిస్తామని కోరుతున్నాం. కొత్తపేట మున్సిపల్ ఉర్దూ పాఠశాల నందు మౌలిక వసతుల కల్పనకు మన గౌరవనీయులు పట్టణ సిఐ గారు చంద్రశేఖర్ గారు, ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు కూడా వారి చేతులు అందిస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి మన ఇబ్రహీం గారి ఆధ్వర్యంలోనూ మిగిలినటువంటి మా కౌన్సిలర్స్ అందరి సహకారంతోనూ ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించడం జరుగుతుంది. మన సిఐ గారు, ఎస్ఐ గారి సహకారంతో ఈ మున్సిపల్ ఉర్దూ పాఠశాలకు వాళ్ళకు వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మొత్తం ఉన్న పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి యూనిఫామ్లు, వాళ్ళకు కావాల్సిన బట్టలు, అలాగే మన ఎస్ఐ హరిప్రసాద్ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి బక్రీద్ పండుగ ముందుకు వస్తుంది కాబట్టి ఈ పాఠశాలలో ఉన్న పిల్లల్లో ఎవరైతే అత్యధిక పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు 15 కుటుంబాలకు 10 రకాలకు సంబంధించినటువంటి పప్పుధాన్యాలు, నూనెలు మొత్తం అన్నీ కలిపి బక్రీద్ తోఫా కింద అందిస్తున్నందుకు హరిప్రసాద్ గారు నిజంగా నేను ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. వీరిలాగా మరికొంతమంది ముందుకు వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా చేతులు అందించేదానికి, పొరుగువాడికి తోడ్పడబోయే సామర్థ్యం నిజం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వాటికి మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు సిఏ గారు, ఎస్ఐ గారు రావడము చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చి సమస్యలు గుర్తించి సమస్యలకు పరిష్కరిస్తూ మళ్ళీ స్కూల్ పిల్లలకు మా ఎస్ఐ గారు మరియు మా కమిషనర్ గారు కొన్ని వాటర్ ప్యూర్, తర్వాత పప్పు ధాన్యాలు, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు చేపించడానికి వాళ్ళకు మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పుంగనూరు మండలంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని షికారిపాలెంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలను ప్రారంభించనున్నారు. అనంతరం పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన పిఏ ముని తుకారం ఒక ప్రకటనలో తెలిపారు. 50% రాయితీతో రాగి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏడీ శివకుమార్ మాట్లాడుతూ పుంగనూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో రాగి విత్తనాలు 50% రాయితీలో అందుబాటులో ఉన్నాయని, 1 కేజీ పూర్తి ధర 63 రూపాయలని
రాయితీ పోను 1 కేజీ ధర 31 రూపాయి 50 పైసలు. కావలసిన రైతులు ఆధార్, పట్టాదార్ పాస్బుక్ చూపించి విత్తనాలు పొందవచ్చన్నారు. రాగులు తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో పండించుకొని ఖచ్చిత ఆదాయం పొందవచ్చని 6 మండలాలకు కలిపి 22 క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వేరుశనగ వేసిన రైతులు రైన్ గన్స్, స్ప్రింక్లర్లతో తడి అవసరమైన వారు మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించి రైన్ గన్, స్ప్రింక్లర్లు తీసుకుని వాడుకొని వెంటనే పక్క రైతుకు ఇవ్వాలని తెలిపారు. ఖరీఫ్లో వేరుశనగ పైరు మనకు 6 మండలాలకు 18,699 హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా 14,914 హెక్టార్లు మాత్రమే సాగైనట్లు మండల వ్యవసాయ అధికారుల నివేదిక ప్రకారం తెలుస్తున్నది. అంటే సుమారు 80% వేరుశనగ సాగైంది. అన్ని పంటలు కలిపి చూస్తే 75% సాగైంది డివిజన్లు. 20వ తేదీ వరకు అక్కడక్కడ జల్లులు పడతా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండింది. మరి గత 2-3 రోజులుగా వర్షాభావ పరిస్థితులు, ఎండలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల అక్కడక్కడ పొలాల్లో వేరుశనగ వాడు ముఖం పడుతూ ఉంది. ఈ 4-5 రోజులు సమస్య లేదు, కానీ ఆ తర్వాత సమస్య వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రైతులు ఇప్పటి నుంచే జాగ్రత్తగా, అవసరమైన రైతులు, నీటి వస్తూ ఉన్న రైతులందరూ కూడా రెయిన్ గన్స్, స్ప్రింక్లర్స్ మండల వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నవి. అదేవిధంగా ఇంకా కొంత సాగు విస్తీర్ణం తక్కువ ఉంది కాబట్టి దానికి మనం రాగులు, జొన్నలు, ఉలవలు, పైర్లు రాబోయే రోజుల్లో వేసుకుంటే మంచిది. దీనికి సంబంధించి రాగి విత్తనములు GPU 28 అనే రకం విత్తనములు 6 మండలాలకు కలిపి 22 క్వింటాలు వచ్చింది. దీంట్లో రామసముద్రం, పొంగనూరు, పెద్ద పంజాని, గంగవరం మండలం 5 క్వింటాల లెక్కన మనము కేటాయించడం జరిగింది. మండల వ్యవసాయ కార్యాలయంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర 63 రూపాయలు. దాంట్లో 50% రాయితీ, అంటే 31 రూపాయి 50 పైసలు పోను 31 రూపాయి 50 పైసలు కట్టి రైతులు ఆ విత్తనాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో పండే పంట. దీనికి పెద్దగా సాగు ఖర్చు లేదు, గడ్డి కూడా వస్తుంది పశువులకు. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ రాగి వైపు మొగ్గు చూపాలని కోరడమైనది. ఈ రాగి విత్తనాన్ని కూడా మనకు జిల్లా కలెక్టర్ గారి ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు రాగులు, చిరుధాన్యాలు ప్రోత్సహించడానికి మంజూరు చేసినారు. అదేవిధంగా ఉలవలు ప్రతి మండలాలకు 30-40 క్వింటాల వరకు ఇనిషియల్గా తెప్పించడానికి మేము ఈరోజే ప్రతిపాదనలు పంపుతున్నాము. ఆగస్టు మొదటి వారాల కల్లా ఉలవ విత్తనం కూడా అన్ని మండలాలకు రావడం జరుగుతుంది. ఉలవలు వేయడానికి టైం ఆగస్టు 15 తర్వాత వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరుశనగ వేయని రైతులందరూ కూడా ఉలవలు సాగు చేసుకోవచ్చు, లేకపోతే జొన్న వేయచ్చు, లేకపోతే రాగి వేయచ్చు. ఈ 3 పంటలు వేసుకోవచ్చు. వర్షాధారంగా కొంతమంది టమాటో కానీ ఏదైనా విత్తనే అవకాశం ఉన్నట్టు అవి కూడా వర్షాధార అలవాటు ఉన్న రైతులు టమాటో వేసే వాళ్ళు కూడా కొంత విస్తీర్ణంలో అది కూడా వేసుకోవచ్చు. ఏ పంట అయినా ఒకటిగా వేయకుండా 2-3 రకాల పంటలు సాగు చేసుకున్నట్లయితే రైతులు ఒక దాంట్లో నష్టపోయినా ఇంకో దాంట్లో లాభపడే ఉంటుంది. దీని తర్వాత అదేవిధంగా నీటి కుంటలు కూడా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలను కొట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోర్లలో కూడా కొద్దిగా గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాల పెంపు అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోర్లు, బావులు ఉన్న రైతులు కూడా వరి సాగు చేయొద్దని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము. తర్వాత బోర్లు ఉన్న ప్రతి రైతు కూడా నీళ్లు కట్టే పద్ధతి మానుకొని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఉంది. అదేవిధంగా స్ప్రింక్లర్స్, రెయిన్ గన్స్ కూడా రాయితీలు సొంతంగా కావాలనుకున్న రైతులందరూ కూడా మండల వ్యవసాయ అధికారులు కానీ, లేకుంటే సూక్ష్మ సాగు పథకం APMIP ప్రాజెక్టు సిబ్బంది ఉన్నారు ప్రతి మండలంలోనూ. అంటే ఉద్యాన శాఖ అధికారులు ఉన్నారు. ఈ 3 అధికారులు ఎవరిని సంప్రదించినా కానీ వాళ్ళు సహకరిస్తారు, సహాయం చేస్తారు. మదర్ తెరీసా గిరిజన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు మరియు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మదర్ తెరీసా గిరిజన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పుంగనూరు మండలం సుగాలిమిట జేడి తాండానందు గిరిజన వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మునీంద్ర నాయక్ తెలిపారు. ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో గిరిజన వృద్ధుల కొరకు సేవా కార్యక్రమాలు మరియు దివ్యాంగుల కొరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ట్రస్ట్ దాతల సహాయంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీన గిరిజనుల కొరకు గిరిజన వృద్ధాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రభాకర్ నాయక్, సుధాకర్ నాయక్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వాహన చోదకులు రోడ్డు నిబంధనలు పాటించుకుంటే చర్యలు తప్పవని ఎంవీఐ రాజగోపాల్ హెచ్చరించారు. మంగళవారం పుంగనూరు, బట్టందొడ్డి ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డులు లేని వాహనాలను, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకున్న వాటిని సీజ్ చేశారు. వాహనాలను పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సురక్షిత ప్రయాణం కోసం ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణాలు ధరించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్తను వేసేందుకు చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో గృహాల వారు చెత్త వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వారు రోడ్లలో చెత్త వేయడంతో గాలికి దుకాణాలకు వెళ్లి చేరుకుంటూ ఉంది. పాదచారులకు, వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారింది. గృహాలలో పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు మున్సిపల్ చెత్త రిక్షాలు వచ్చినప్పుడు వారికి అందివ్వాలని అధికారులు తెలిపినా పాటిస్తున్నది కొద్ది మంది మాత్రమే. పోస్టాఫీసు, చర్చి, ఎంబీటీ రోడ్లలో చెత్త కుప్పలు ఈ విధంగా దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణకు ట్రాక్టర్లు వచ్చేసరికి రోడ్లు మొత్తం చెత్తతో నిండిపోతున్నాయి. ముఖ్యమైన ప్రాంతాలలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 10 రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం చల్లగా మారుతోంది. ఈ చల్లదనమే స్వైన్ ఫ్లూ వ్యాధికి అనుకూలం. ఈ వైరస్ నిన్న మొన్నటి వరకు ప్రజలను వణికించింది. ఇటీవల వరకు జిల్లాను గడగడలాడించిన స్వైన్ ఫ్లూ మళ్లీ ఊరికి చాటుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాటించాల్సినవి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. బయట ప్రాంతాలకు వెళ్ళు సమయంలో చేతి రుమాలు లేదా మాస్కులు ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలను పెట్టుకోవాలి. మన ప్రాంతంలో స్వైన్ ఫ్లూ లేనప్పటికీ జాగ్రత్త వహిస్తే మంచిదంటున్నారు వైద్యులు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ శివ మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాల గురించి వివరంగా తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా హోమియో మందులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అందివ్వడం జరుగుతూ ఉందని కేసీటీవీ ద్వారా తెలిపారు. ఈ మధ్యకాలంలో స్వైన్ ఫ్లూ మళ్ళీ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ అనేటువంటిది H1N1 అనే టైటర్, అంటే అట్లాంటి వైరస్ వల్ల ఇప్పుడు అది కొంత రూపాంతరం చెందినట్లుగా ఈ మధ్య మనకు తెలుస్తోంది. కానీ లక్షణాలు అయితే అదేవిధంగా తుమ్ములు, దగ్గు, జ్వరము, కడుపు నొప్పి, మోషన్స్ ఇట్లాంటి వాటితో ఉంటుంది. మొదట రావడం అనేటువంటిది జలుబుతో మొదలయ్యి, తుమ్ములతో మొదలయ్యి, కళ్ళు ఎర్రగాయి, చలి, జ్వరంతో మొదలవుతుంది స్వైన్ ఫ్లూ. ఈ స్వైన్ ఫ్లూ అనేటువంటిది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తుమ్ముల ద్వారాను, తుమ్మినప్పుడు వచ్చేటువంటి తుంపర్ల ద్వారాను, దగ్గినప్పుడు వచ్చేటువంటి తుంపర్ల ద్వారాను, ముక్కులో నుంచి వచ్చేటువంటి స్రవాలు, ఏదైనా వస్తువులు తాకి, ముక్కు తాకిన తర్వాత ఏదైనా వస్తువులు తాకినప్పుడు ఆ వస్తువులను వేరే మనుషులు తాకినప్పుడు కూడా ఇది సులభంగా వ్యాపించేస్తుంది ఒకరి నుంచి ఒకరికి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో దగ్గినప్పుడు ఈ స్వైన్ ఫ్లూ ఉండేటువంటి వాళ్ళు విపరీతమైన వేగంతో ఆ వైరస్ గాల్లోకి వెదజల్లబడి వ్యాపిస్తుంది. అందుకోసమని వైద్యులందరూ సూచిస్తారు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి గుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గాల్సి ఉంటుంది. దానివల్ల మనం పక్కన వాళ్ళకు వ్యాపింపజేయకుండా దీని నుంచి మనం కొంత రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. గత 7-8 సంవత్సరాల నుంచినే స్వైన్ ఫ్లూ అనేటువంటిది ప్రపంచానికి తెలిసింది. ఇది పందుల నుంచి మనుషులకు వ్యాపించినటువంటి, స్వైన్ అంటే పంది, ఫ్లూ అంటే జలుబు లాంటిదని. కాబట్టి అట్లా పందుల నుంచి మనిషికి వ్యాపించి మనుషుల్లోనే మళ్ళీ పరివర్తన రకరకాలుగా దాని శరీరంలో, ఆ వైరస్ యొక్క శరీరంలో మార్పులు చేసుకుని ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వణికిస్తున్నటువంటి జబ్బు. మరణాల రేటు కూడా, కేర్ తీసుకోకపోతే మరణాల రేటు కూడా చాలానే ఉంటుంది. స్వైన్ ఫ్లూ అనేటువంటిది చిత్తూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో, పలమనేరు అయితేనేమి, పొంగనూరు అయితేనేమి, మదనపల్లి, తిరుపతి అనేక ప్రాంతాల్లో కూడా ఇది వ్యాపించడం జరిగింది. ఇది ముఖ్యంగా పిలిగ్రిమ్స్ అయితే ఎక్కడ ఉంటారు అంటే
అట్లాంటి చోట్ల రకరకాల స్థలాల నుంచి రకరకాల దేశాల నుంచి కూడా మనుషులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అట్లాంటి చోట్లకు వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అట్లాంటి చోట్లలో ఇది ప్రాకడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి స్వైన్ ఫ్లూకు సంబంధించినటువంటి వ్యాధులు ఎప్పుడైనా బయటపడినప్పుడు సమూహాలుగా ఉండే చోటుకు మనుషులు వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది. మామూలుగానే చిన్న చిన్న జలుబు వాటికి మనం నెగ్లెక్ట్ చేయకుండా వైద్యుని సంప్రదించుకుంటే ఇట్లాంటి సీజన్లో చాలా బాగుంటుంది. ఇది కూడా చల్లని వాతావరణం కూడా స్వైన్ ఫ్లూ పెరగడానికి ఎక్కువగా దోహదపడుతుంది. అదేవిధంగా హోమియోలో ఆర్సెనికం ఆల్బమ్ 200 అనేటువంటి మందు ఈ స్వైన్ ఫ్లూ రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆర్సెనికం ఆల్బమ్ 200 ఉదయం 6 మాత్రలు, సాయంత్రం 6 మాత్రలు చప్పరించేటివి చిన్నవి 3 వారాల పాటు, వారానికి ఒకసారి 3 వారాల పాటు వేసుకుంటే ఈ స్వైన్ ఫ్లూ నుంచి మనం రక్షణ పొందవచ్చు. శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలలో వెలసి ఉండు శ్రీ చాముండేశ్వరి దేవికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పద్మాలయాయ నమః పద్మాయ నమః సుజయ నమః స్వాహాయ నమః స్వదాయ నమః సుదాయ నమః సుదాయ నమః సుదాయ నమః తంజాయ నమః హిరణ్మయ నమః లవం ఆదిత్య నమః దీప్తియ నమః దీప్తాయ నమః వస్తాయ నమః వస్తార్ణి నమః కవాయ నమః కాంతాయ నమః కామాక్షి నమః క్రోధంబవాయ నమః మనగ్రవదాన్ నమః మదయ నమః మనగాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః నిత్యాయ నమః కరుణాయ నమః తాక్షి నమః పద్మా సుందరి నమః పద్మోద్భవాయ మానవదుర్గాయ నమః మహాకాళి నమః బ్రహ్మ విష్ణు శివాత్మిక దుర్గాయ నమః భువనేశ్వరి నమః చాముండేశ్వరి నమః కుంకుమాష్టోత్తరభుజాం సమర్పయామి శ్రీరామ్యార్థాయ పూర్ణఫల సిద్ధిరస్తు సర్వే సుఖినో భవంతు సమస్త रूपाणि विद्यधीरः नामानि कृत्वान्यधस्ते दादा वृस्ताब्जुमजाजहार शिक्रप्रविद्वां रसिदक्षरसरः तमेवं विद्वानं हृदयवोदे नान्यपन्था विद्यते यनाय प्रजापतिक्षरदिगप्रियन्तः अजायमानामुदा जायते कस्य धीरः प्रजानन्ति वन्यं व्रीचीनां मदमिक्षन्ति वेदसः. సాంకేతిక విప్లవం యువతను, ముఖ్యంగా విద్యార్థులను బద్ధకస్తులను చేస్తూ ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం శుభ పరిణామమే అయినా ఆ సౌకర్యాన్ని యువత వ్యసనంగా మార్చుకుని భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఉంది. విపరీతంగా పెరిగిన స్మార్ట్ ఫోన్లు అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. ప్రపంచం నలుమూలలా జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదే. అయితే యువత స్మార్ట్ ఫోన్ మోజులో పడిపోయి మానవ సంబంధాలను, దినచర్యను సైతం విస్మరించడం బాధాకరం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఇక సమాజంతో పని లేదనే భావనలోకి వెళ్ళిపోతోంది యువత. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అప్డేట్ కావాల్సింది పోయి యువత స్మార్ట్ ఫోన్లో యాప్స్ను అప్డేట్ చేసుకుని మరింత బద్ధకస్తులు అవుతున్నారు. యువత విషయాన్ని అటుంచితే నర్సరీ చిన్నారులు సైతం మొబైల్ ఫోన్లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విపరీత పరిస్థితి కారణంగా చిన్నారులు బాల్యదశలోని అల్లర్లు, చిందులు, ఆటపాటలకు దూరమైపోతున్నారు. పెద్ద బాల శిక్ష విజ్ఞానానికి, చందమామ, పంచతంత్రం పుస్తకాల నీతి కథలకు దూరమైపోతున్నారు. బొడ్డోడికి బువ్వ పెట్టాలన్నా బొడ్డోడి చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సిందేనంటే స్మార్ట్ వ్యసనం కమాండ్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. పిల్లాడు మారాం చేస్తున్నాడు, ఇచ్చేస్తే పోలా అనుకోవడమే తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. పిల్లల దగ్గర అలా కాంప్రమైజ్ కాకుండా కొంత కఠినంగా వ్యవహరించగలిగితే బిడ్డలను స్మార్ట్ ఫోన్ల నుంచి దూరం చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ల అతి వినియోగం
కంటి చూపు మెదడు నరాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక యువత విషయానికి వస్తే వారికి సెల్ ఫోనే సర్వస్వం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వారికి తెలియకుండానే సమాజానికి దూరం అయిపోతున్నారు. మానవ సంబంధాలను మర్చిపోతున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి నిద్రలోకి జారుకునే వరకు సెల్ ఫోన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారంటే వాటికి ఎంతగా బానిసలుగా మారిపోతున్నారో తెలుస్తోంది. చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఇంట్లో అమ్మ, బాబు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఆప్యాయంగా పలకరించే ఇరుగు పొరుగు వారున్నా వారందరినీ పట్టించుకోకుండా ఉదయాన్నే నిద్ర లేవగానే ఫేస్బుక్ లైకింగులు, వాట్సాప్ షేరింగులు, యూట్యూబ్ వాచింగ్లలో నిమగ్నమైపోతున్నారు. దూరంగా ఉన్న వారితో మాట్లాడుకోవడానికి ఫోన్లు కనిపెడితే ఒకే దగ్గరున్న మనుషుల్ని సైతం మొబైల్ ఫోన్లు దూరం చేస్తోంది. అంతేకాదు జోదం, పరస్త్రీ వ్యామోహం, వ్యసనాల బారిన పడేందుకు మొబైల్ ఫోన్ల అతి వినియోగం ప్రభావం చూపుతోంది. గంటల తరబడి మెడ వంచి మొబైల్ ఫోన్పై దృష్టి కేంద్రీకరించడం వల్ల మెడనొప్పితో పాటు వెన్నుపూస సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి, సోమరితనం కారణంగా ఇబ్బంది పడడం, సూక్ష్మ అక్షరాలపై దృష్టి కేంద్రీకరించి ఎక్కువ సమయం చాటింగుల పేరుతో మెసేజ్లు ఒత్తుకోవడం వల్ల చేతివేళ్లు, మోచేయి సమస్యలు, మరోవైపు చాటింగులో అవతలి వ్యక్తి నుండి పాజిటివ్ రిప్లై రాకుంటే కోపం, అసహనం, మానసిక ఒత్తిళ్ల బారిన పడుతున్నారు. అంటే డబ్బుతో డేటా రీఛార్జ్ చేసుకుని మరీ రుగ్మతలను వంటబట్టించుకుంటున్నామని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై వివక్ష చూపుతున్నాయని, ఫలితంగా వారిపై దాడులు జరుగుతున్నాయని సిపిఎం నేత కందారపు మురళి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. వైఖరిలో మార్పు రాకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పెద్ద నాయకులు వచ్చి ఇక్కడ మద్దతు ఇచ్చి ఆ ధర్నాలో పాల్గొంటే వాళ్ళు దళితులకు మద్దతు ఇచ్చినటువంటి నేరానికి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి అని చెప్పడానికి ఈ ఒక్కటి చాలు కారణం. ఎక్కడో ఢిల్లీ, ఎక్కడ చిత్తూరు జిల్లా, ఎక్కడ కలెక్టరేట్ ఇక్కడికి వచ్చి దళితుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మాట్లాడిన నేరానికి ఈ నాయకుల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా కేసు నమోదు చేసింది. దళితుల పక్షాన్ని నిలబడినటువంటి నాయకుల్ని, పార్టీల్ని అప్రతిష్ట పాలు చేయడమే ఇది సరైనటువంటి ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి సరైనటువంటి పద్ధతి కాదు. మీరు బురద చల్లుకోవాలంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాస్తవాలను మర్చిపోయి వెనక్కు చూసుకోకుండా మీరు ఏకపక్షంగా మాట్లాడడం అంటే ఇది సరైనటువంటిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళా ఎలక్షన్కి రావాలా 2019. మీరు శాశ్వతమైనటువంటి అధికారంలో ఉంటారని కలకరపోకండి. ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఎవరైనా సరే, పేదల జీవితాల్లో మార్పు కోరుకునేటువంటి పార్టీలు ఎవరైనా సరే దళితులు స్వాగతిస్తారు. ఇదిలా ఉండగా అదే రోజున ఆటో టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆ యూనియన్ నాయకులు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాకు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి లక్ష్మీపురం సర్కిల్ మీదుగా ఎంఆర్పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం మరియు తుడా విద్రామేదం వరకు ర్యాలీ నిర్వహించబడను. ఇందుకు అందరూ సహకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుధవారం పొంగనూరులో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 24వ వార్డులోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలను దత్తత తీసుకున్న పోలీసులు. బుధవారం ఐజీ రాక సందర్శించిన సిఐ చంద్రశేఖర్, కమిషనర్ లోకేశ్వర్ వర్మ. 50% రాయితీతో రాఖీ విత్తనాలు సరఫరా వెల్లడించిన వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్. రికార్డులు సక్రమంగా లేని ఆటోలను సీజ్ చేసిన అసిస్టెంట్ ఎంఏ రాజగోపాల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.